డాక్టర్ రఘువీర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ. మా సీసా హాస్పిటల్ 25 సంవత్సరాల సేవలు పూర్తి చేసిన సందర్భంగా ఈ లైఫ్ సర్జరీ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మా 14వ కాన్ఫరెన్స్ కూడా. మోకాలు కీలు రక్షణ పైనే ప్రధానంగా చర్చ జరిగింది. నేను యూకే నుండి డాక్టర్ ఏడ్రియన్ విల్సన్, జర్మనీకి చెందిన క్రిస్టియన్ క్లే, ఇంకా 20 మంది నేషనల్ ఫ్యాకల్టీ, 400 పైగా ఆర్థోపెడిక్ సర్జన్స్, మోకాలు కీలు రీఎలిమెంట్ సర్జరీ మరియు ఇతర సంబంధించిన రంగాల్లో శస్త్రచికిత్స జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. మోకాలు కీలు సంరక్షణపైనే ప్రధానంగా చర్చ జరిగింది. దానికి రిప్లేస్మెంట్ కంటే రిపేర్ చేయడానికి ఒక ప్రాధాన్యతను నొక్కి చెప్పడం జరిగింది. ముఖ్యంగా యువ రోగులు మరియు యాక్టివ్గా ఉన్న రోగుల విషయంలో పాక్షికంగా దెబ్బతిన్న మోకాలి కీలు ఒక జీవితకాలాన్ని పెంచడం మరియు పూర్తి మోకాలు మార్పిడి అవసరాన్ని ఆలస్యం చేయడం లేదా నివారించడం లక్ష్యం గల హైటిబల్ ఆస్టాటమీ అంటే హెచ్టిఓ వంటి విధానంపైనే మేము ప్రధానంగా దృష్టి పెట్టాము. హెచ్టిఓ అనేది కాలుని నిటారుగా చేయడానికి మోకాలు కీలు కింద ఉన్న షిన్ ఎముకని శస్త్రచికిత్స ద్వారా కట్ చేసే విధానం. ఇది మోకాలు యొక్క అరిగిపోయిన భాగం నుండి కొంత శరీర బరువుని ఆరోగ్యకరమైన భాగానికి బదిలీ చేస్తుంది. దీనివల్ల బరువు సమానంగా పంపిణీ అవుతుంది, తద్వారా నొప్పి తగ్గి పనితీరు ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది సాధారణంగా మీడియం దశలో ఆర్థరైటిస్ ఉన్న వ్యక్తులకు, ముఖ్యంగా 55 ఏళ్ల లోపు వయసు వారికి, అలాగే అథ్లెట్స్ మరియు యాక్టివ్గా ఉన్న వృద్ధ రోగులకు సిఫారసు చేయబడుతుంది. ఆస్టాటమీ తర్వాత కోలుకోవటానికి సాధారణంగా 6 నుంచి 12 వారాల సమయం పడుతుంది. చాలామంది వ్యక్తులు 6 నెలల లోపు సాధారణ కార్యక్రమాలు ఇంకా 12 నెలల లోపు ఆటలు తిరిగి ప్రారంభించ